సో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు కర్రె మల్లేశం. నేను అక్కడ ఈసీఎల్లో ఉంటాను. ఒక ల్యాబొరేటరీలో సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మన సంఘ ఎలక్షన్స్ ఈరోజు ఎజెండా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా సంఘాన్ని నడిపించడం ఎట్లా, సంఘం నుంచి మన ప్రజలకు సేవ చేయడం ఎట్లా అనే లక్ష్యంగా ఎలక్షన్స్ ఎట్లా పెట్టాలనేది. అయితే ఈ సంఘం ఎలక్షన్స్ సరిగ్గా పెట్టకపోవడం, ఆ బైలాస్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం, మెంబర్షిప్ తీసుకోకపోవడం, ఇప్పించకపోవడం, అంత ఊరికనే ఎవరినో ఒకరిని నామినేట్ చేసేసి ఆ ఎలక్షన్స్ అయిపోయింది అని చెప్పేసి నచ్చిన వాళ్ళను ఆయన మల్లేశం ఆయన జనగాం జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి ఇట్లా చేయడం వల్ల అవి అంటే నామమాత్రంగా నడిచి కొంతమంది పైరవీ చేసుకోవడానికి పనికొస్తున్నాయి. అంటే ఇది వ్యక్తులను విమర్శించడం కాదు ఇక్కడ. బట్ జరిగే విధానం ఏంటి అని అంటే జరిగే నష్టం ఏంటిది, ఇట్లా పైరవీలు చేసుకుంటే కొంతమంది నాయకులు బాగుపడతారు తప్ప మన ప్రజలు బాగుపడరు. ఇవాళ జరిగేది ఏంటిది అని అంటే ప్రజలు అంటే పైరవీ చేసేసుకోవడానికి రాజకీయ ఇప్పుడు ఏ అధికారంలో ఉన్న పార్టీకి భజనలు చేసుడు. కుటుంబ సంఘం అంటే టీఆర్ఎస్ అధికారం ఉంటే టీఆర్ఎస్ కు భజన చేయాలి, కాంగ్రెస్ అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ భజన లాగా. అంటే ఇలా మనం కోకాపేటలో ఆ రోజు భూమి పూజ రోజు మీటింగ్ పెట్టిన రోజు లక్షల మందిని తీసుకొచ్చి వాళ్ళకు కేసీఆర్ కు భజన చేయించి ఇంటికి పంపించుడు. కనీస చైతన్యం కల్పించడం తెలియదు, మనం ఎట్లా ఎదగాలో తెలియదు. ఏం చేస్తే మనం ప్రజలకు చైతన్యం చేస్తాం తెలియకుండా ఒకరికి భజన చేయడం. ఏవో ఒక రాజకీయ పార్టీకి అంటే సంఘం అధ్యక్షుడు ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీలకు భజన చేయడం. అసలు ఏం చెప్పాలంటే అసలు సంఘం అధ్యక్షుడు ఉన్నోండి అసలు ఏ పార్టీలో అంటే సారీ ఫర్ యూజింగ్ రాంగ్ వర్డ్, సంఘం అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి అసలు రాజకీయ పార్టీలో ఉండకూడదు. రాజకీయ పార్టీలో ఉన్న మెంబర్ కి సంఘం అధ్యక్ష పదవి ఇవ్వకూడదు. సంఘం రాజకీయ పార్టీలో ఉండాలంటే ఉండండి, సంఘం అధ్యక్ష పదవి ఉన్నప్పుడు అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేయాలి, ఆ ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయాలి. అన్ని పార్టీలలో మా కుర్మ సంఘం నుంచి ఈ పలానా నాయకుడు ఉన్నాడే మా ఊరికి టికెట్ ఇవ్వండి అడిగేటట్టు ఉండాలి. మనల్ని నాయకులను తయారు చేసేటట్టు ఉండాలి. ఏదో ఒక పార్టీలో ఉన్న నాయకుడు సంఘం అధ్యక్షుడు అయితే ఏంటంటే ఆ సంఘానికి భజనలు చేసుడు అయ్యి ఇంకో నాయకునితో విమర్శలు చేసుడు అవుతుంది. టీఆర్ఎస్ నాయకుడు ఉంటే కాంగ్రెస్ నాయకుడు ఉంటే బీజేపీ నాయకుడిని ఇట్లా ఒకరి మీద ఒకరిని అంటే విమర్శించుకోవడానికి పనికొస్తుంది తప్ప నిజంగా సంఘ అభివృద్ధి కోసం సంఘం లక్ష్యం ఏంటిది? మన పిల్లలు మన కుర్మవుల ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రంగాలు ఇందాక చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం, రాజకీయ రంగాలు అన్నిట్లలో మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి. మనం కల్చరల్ ఎదగాలి, ఎట్లా రాజకీయం అని లక్ష్యం. దానికోసం అందరం పనిచేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. కానీ అసలు గ్రామ స్థాయిలో ఎలక్షనే జరగకపోవడం, అసలు మెంబర్షిప్ తీసుకోకపోవడం, మండల స్థాయిలో ఎలక్షన్ జరగకపోవడం, జిల్లా స్థాయిలో జరగకపోవడం, రాష్ట్ర స్థాయిలో నామమాత్రంగా ప్రకటించేసేసుకొని 20 ఏళ్ల నుంచి ఎలక్షన్స్ జరగకపోతే మనం అడగకపోవడం మన తప్పు కూడా ఉంది. అంటే ఎవరిని అడగాలి అని అసలు ఎవడన్నా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటే అడగడానికి ఉంటుంది. అసలు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఇంకేం అడగడానికి ఉంటుంది? మనం అడగట్లేదు. ఇట్లాగే వాళ్ళది ఒక దొరల గడి లెక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసేసుకుంటూ పోతా ఉన్నారు. ఆయన నువ్వు 5 రూపాయలు ఇచ్చినవా, నువ్వు 10 రూపాయలు ఇచ్చినవా, నువ్వు సంఘానికి 8 రూపాయలు డొనేషన్ చేసినావు, అసలు నువ్వు సంఘం పెట్టి అసలు పనిచేసింది ఎప్పుడు? ఏ ఊర్లో పనిచేసినావు? అసలు నువ్వు ఏదో రాజకీయ పార్టీకి భజన చేయడం తప్ప అసలు నువ్వు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు ఏమున్నాయి, మన కుటుంబాలకు ఉన్న సమస్యలు ఏమున్నాయి, మన వాళ్ళని ఎడ్యుకేట్ ఎట్లా చేద్దామని అసలు ఆలోచన ఎప్పుడైనా ప్రజలు పనిచేస్తే కదా నీకు ప్రజల టచ్లో ఉండేది. ఓన్లీ మనకు తెలిసింది ఒకటి రాజకీయ పార్టీలకు భజనలు చేసుడు, రాజకీయ పార్టీలకు మీటింగ్లు పెట్టుడు, కుర్మ ఏది మన దసరా సమ్మేళనం చెప్పి ఒక రెడ్డినో ఒక దొరనో తీసుకొచ్చి ఆ చీఫ్ గెస్ట్ సిగ్గుండాలి కొంచెం అన్నా. ఏమన్నా రెడ్ల మీటింగ్కి ఎవడన్నా మన కుర్మనో యాదవనో ఒక ఎస్సీనో అధ్యక్షుడు ఏది మీటింగ్ తీసుకొస్తారా? మరి రెడ్ల మీటింగు, బాపనుల మీటింగు, మరి కమ్మల మీటింగు మన కుర్మలు పిలవనప్పుడు మరి సిగ్గు లేకుండా మన కుర్మల మీటింగ్కు ఒక రెడ్డినో ఒక చౌదరినో ఒక వెలమాయనో ఎందుకు తీసుకురావడం? అంటే ఈ భజన చేసి పదవులు సంపాదించుకోవడం కోసం తెచ్చుకోవడమే తప్ప మనోళ్ళ చైతన్యం జరగట్లేదు. కనుక మన కుర్మల చైతన్యం జరగడం కోసం కుర్మల మీటింగ్లో కుర్మలు తప్ప ఎవరు రావద్దు. వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలు సామాజిక ఉద్యమం కోసం రావాలి తప్ప దొరలు వచ్చి ఏం చేస్తారు బీసీ కుర్మల మీటింగ్కు? అంటే మీరు మంచిగా ఇట్లాగా మీరు వచ్చి మా గొర్రెలాగా ఓట్లు వేయండి అని చెప్పడానిక? ఎవ్రీ టైం అదే జరుగుతుంది. అసలు సంఘాన్ని నడిపించే అవగాహన లేకపోవడము, సంఘం మీద మేధావులందరినీ పక్కన పెట్టేయడం. ఇప్పుడు కంచేలే లాంటి వాళ్ళు, పాషంజాగిరి లాంటి వాళ్ళు మేధావులందరూ అసలు ఎక్కడ మీటింగ్లకు తీసుకురాము, మనం వాళ్ళని సామాజిక చైతన్యం కల్పించాం. సో కనుక మనం చేయాల్సింది ఏంటంటే డెమోక్రటిక్ గా ఎలక్షన్స్ జరగట్లేదు. 20 ఏళ్ళ నుంచి ఎలక్షన్ జరగకుండా ఆయన అధ్యక్షుని ప్రకటించేసేసుకొని ఈ డబ్బులు ఉన్నాయి కదని చెప్పి నేనేం చెప్తే అది చెప్పి ఇప్పుడు రాగానే ఏదో కొంచెం పార్టీ ఇప్పించేసి అయ్యా నువ్వు మల్లేశం నువ్వు అధ్యక్షుడు పో, లేకుంటే మన సురేష్ నువ్వు మెడ్చల్ జిల్లా అధ్యక్షుని పో అని ప్రకటించేసేస్తే అయిపోయిందా? అసలు మెడ్చల్ జిల్లా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినావు? రంగారెడ్డి జిల్లా ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? ఏ రకంగా ఎన్నుకున్నారు? ఎన్నుకున్న ఓట్ల ఎవరు? ఏది అసలు పారదర్శకంగా ఉండదు.
కనుక ఈ పారదర్శకంగా ఉండేటట్టుగా మనం కంపల్సరీ ప్రశ్నించాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి, అసలు గ్రామ ఓటర్ లిస్ట్ ఏది, అసలు ఇంతకు మెంబర్లు ఎవరెవరు తీసుకున్నారు, ఏ గ్రామంలో పలానా గ్రామ కమిటీలో నుంచి పలానా మల్లేశం అధ్యక్షుడు లేకుంటే పలానా మంత్రి సుభాష్ అధ్యక్షుడు గ్రామ కమిటీలో అంటే అసలు ఎలక్షన్ ఎక్కడుంది, ఓటర్ లిస్ట్ ఏది, అసలు మండల స్థాయిలో పలానా నాయకుడు ఎన్నుకుంటుంటే ఓటర్ లిస్ట్ ఏది, ఎలక్షన్స్ ఏది. కనుక ప్రతి చోట లిస్ట్ అనేది కంపల్సరీ మనం అందుబాటులో ఉండాలి, పారదర్శకంగా జరగాలి. జరగకపోతే ఇట్లాగే నష్టపోతుంటాం. ఈ దొరలకు మనం బానిసత్వం చేయడానికి ఇట్లాగే ఉండడానికి మనకు వస్తుంది తప్ప మనం ఎదగడానికి ఉపయోగపడదు. కనుక మనం ప్రతి ఎలక్షన్ మన బైలాస్ రాసుకున్నారు, ఆ ఓటర్ లిస్ట్ ఉంది. అసలు ఈ ఎన్నికల నియమావళి కూడా ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో కుర్మాస్టర్లో విద్యార్థి కూడా నాకే అసలు ఎలక్షన్స్ ఎట్లనే పెడుతున్నారో తెలియట్లేదు. కారణం ఏంటిది, అసలు దాని బైలాస్ డాక్యుమెంట్ ఎప్పుడైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే కదా తెలిసేది. నియమావళి ఎలక్షన్స్ ఎట్లున్నాయి అన్న, ఎవరు ఎలిజిబుల్, ఒక జిల్లా కమిటీకి పోటీ చేయాలంటే ఏం కావాలి, మండల కమిటీకి పోటీ చేయాలంటే ఏం చేయాలో అని ఎక్కడన్నా మీరు మనం ప్రాపగేట్ చేస్తే కదా. సో కనుక ఈ తప్పుడు పద్ధతి, గోప్యంగా జరిగేటువంటి పద్ధతిని తీసేసేసి డెమోక్రటిక్ గా మహిళలు మెంబర్లే ఉండరు. మనకు ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు మహిళల కోసం కమిటీ, మహిళలకు సపరేట్ కమిటీ కాదు, అసలు ఈ కుర్మ సంఘంలోనే సభ్యత్వంలోనే మహిళలకు సపరేట్ సభ్యత్వం ఉండాలి. అసలు సభ్యత్వమే తీసుకోకపోయి పురుషులకే సభ్యత్వం తీసుకోవట్లేదు, మహిళలకు ఎట్లుంటది. మన మైండ్ సెట్ కూడా ఎట్లుంది అని అంటే ఇంకా ఫ్యూడల్ మైండ్ సెట్, ఆడోళ్ళు ఉంటారా మీటింగ్లలో, ఆడోళ్ళు వస్తారా అన్నట్టుగా ఇంకా భావజాలంలో ఉన్నాం. అది పోవాలి. మహిళలు కూడా ఇప్పుడు మాదిగా ఇప్పుడు వాళ్ళు కొంచెం బెటర్ ఉన్నారు మన మీద, ఎంఆర్పిఎస్ వాళ్ళు వీళ్ళు పెట్టి మహిళలు కూడా కొంచెం రాష్ట్ర స్థాయిలో మాట్లాడేటట్టుగా ఉంటారు. మనల్లో చూడండి, ఇప్పుడు మీరు ఒక వెన్నెల ఈ మధ్య కొంచెం వస్తున్నారు కానీ చాలా మంది మహిళలు లేరు. సో కనుక మహిళలు కూడా ఎదగాలి, మహిళలకు మెంబర్షిప్ ఇవ్వాలి. ప్రతి గ్రామ స్థాయి నుంచి మండలము, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పారదర్శకంగా జరగాలి. ఎలక్షన్స్ జరిగినాక ఇంకా అప్పటికి సపరేట్ కమిటీలు వేసుకొని విద్యను ఎట్లా చేయాలి, రాజకీయ లీడర్షిప్ ఎట్లుండాలి, జిల్లాలను మెంబర్. ఇందాక మన బింగి స్వామి గారు అన్నారు 7 లక్షల జనాభా ఉంది అని అంటే కనీసం కౌంటర్ ఎట్లుంటుంది 7 లక్షల జనాభా. ఇంత జనాభా ఉంటే అసలు ప్రతి ఒక్క జిల్లాలోనే ఉంటుంది 1,00,000, మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంటుంది 1,00,000-2 లక్షల జనాభా. అట్లాంటిది 7 లక్షల జనాభా అంటే మనం సభ్య కూరుకున్నాం. సో కనుక వీటన్నిటి మీద మనం అందరినీ చైతన్యం చేసి, ఐ అప్రిషియేట్ ద లీడర్స్ ఫర్ టేకింగ్ ఇనిషియేటివ్. మన సుభాష్ గారు, మన వన్నాడు రమేష్ అన్న, ప్లస్ గురునాథ్, వీళ్ళందరికీ, కొంగల పంపి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. పారదర్శకంగా ప్రతి ఒక్కరం ప్రశ్నించాలి. ఒక మంత్రి సుభాషో లేకుంటే వన్నాడు రమేషో కాకుండా ప్రతి ఒక్కరం ప్రశ్నించాలి. అల్టిమేట్ థింగ్ ఏంటంటే ప్రశ్నించేది ఏదైనా సంఘం నడిపించేది మన ప్రజల బాగు కోసం, ఒక మల్లేశం బాగో లేకుంటే ఒక ఎగ్గ మల్లేశం బాగు, ఒక క్యామ మల్లేశం బాగు కోసం కాదు, మనం అందరం బాగుపడాలి. కనుక ఇలా వ్యక్తులను విమర్శించడం కాదు, మన ఉద్దేశం ఏంటంటే పారదర్శకంగా డెమోక్రటిక్ గా నడిపిస్తే మన హక్కులు సాధించుకోగలుగుతారు, ప్రశ్నించగలుగుతారు, మనకి ఏమన్యాయం జరుగుతుందో మాట్లాడగలుగుతారు. ఆ లీడర్షిప్ స్కిల్స్ పెంచాలి. అందుకే మన కోకాపేట లాంటి భవనంలో మనం ఉంచుకొని మన దగ్గర దాని లీడర్షిప్ ఎవ్రీ జిల్లా నుంచి తీసుకురావాలి, లీడర్షిప్ ట్రైనింగ్ ఇవ్వాలి, నిరంతరంగా నడుస్తూనే ఉండాలి. కనుక ఆ బిల్డింగ్ మన కంట్రోల్లో ఉంటే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది, విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంటుంది, ఓ స్కూల్ నడిపేయడానికి ఉంటుంది, కాలేజీ నడిపేయడానికి ఉంటుంది. కనుక పారదర్శకంగా వాళ్ళ వ్యక్తుల సొంత ఎజెండా కోసం నడిపించడం కోసం కాకుండా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేయాలని చెప్తూ, డెమోక్రటిక్ గా మనం నడవట్లేదు, ఇది ప్రశ్నించకపోతే ఇట్లాగే ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ఎలక్షన్ జరగకపోతే మనం ఎవరు అడగలేదు. సో కనుక డెమోక్రటిక్ గా నడపాలని చెప్పి కోరుకుంటూ, ఈ తప్పుల కారణం ఎవరు, ఇన్ని రోజులు 20 ఏళ్ళ నుంచి ఎలక్షన్స్ లేకుండా ఆయన్ని ఎట్లుంటాడు అధ్యక్షుడు, 2 సార్లు ఉండొచ్చు, ఇంకా 4 సార్లు ఎట్లుంటాడు, 5వ సారి ఎట్లుంటాడు, ఇదన్నీ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కనుక మనం అందరం కూడా ఈ బైలాస్ ని మనం చదవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ నియమావళి, ఎలక్షన్ ఎట్లా ఎన్నుకోబడతారు అనేది మనం అందరం చదవాలి. చదివి ప్రశ్నించినప్పుడే మార్పు వస్తుంది. మనం ప్రశ్నించగలిగినప్పుడే మన కుటుంబ ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ విద్య, ఉద్యోగం మరియు సామాజిక అంశాలలో మార్పు తీసుకురాగలుగుతాం. ఆ డైరెక్షన్ లో మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం కోపంగా కొన్ని అంటే ఇఫ్ ఐ యూజ్ ఎనీ వర్డ్స్ ఐఎమ్ సారీ, బట్ థింగ్ ఏంటి అని అంటే డెమోక్రసీని తుంగలో దొక్కి దాన్ని నాశనం చేయడం, రాజకీయ పార్టీలకు భజన చేయడం అనేది చాలా తప్పు జరుగుతుంది. కనుక దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తులుగా ఎవరినో విమర్శించడం కాదు, బట్ థింగ్ ఏంటి అంటే నిజాయితీగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, సామాజిక మార్పు రావాలి. పూలే అంబేద్కర్ ఎప్పుడు 200 ఏళ్ల కింద చెప్తే ఈ రోజు కూడా మనం ఇంకెవరకు భజన చేస్తున్నామే తప్ప అరే మనం ఎందుకు ఎదగము అనే ఆలోచన లేదు. కనుక మనం ఆ డైరెక్షన్ లో ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కుర్మ.